ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా అసలు ఏ పాపం చేశారంటే అందరూ నన్ను వదిలేసిపోతారు. అందరితో మంచిగానే ఉంటున్నాను కదా. పరిస్థితి నా వల్ల ఏమైంది? నువ్వు కూడా నా అవసరమే కదా. నీ బాధ లేదు. బాధ బాధ నువ్వు ఇప్పుడు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నావు. నిజమేంటో మాట్లాడుకుందావా? ప్రతిసారి తను దక్కించుకోవడానికి ఇంకొకసారి ట్రై చేస్తానంటావు. సరే అని నేను చూస్తూ ఉంటా, కానీ నువ్వు ట్రై చేసిన ప్రతిసారి తన ముందు ఫూల్ అవుతున్నావు. అసలు నువ్వు చేసిన చెత్త పని ఏంటో తెలుసా? నువ్వు లవ్ని మాత్రమే చూస్తావు. నేను ఆ లవ్లో ఉండే ప్యాటర్న్స్ని కూడా చూస్తా. నువ్వు వాళ్ళ వర్డ్స్ని నమ్ముతావు, నేను వాళ్ళ యాక్షన్స్ని కౌంట్ చేస్తా. అసలు నువ్వు వాళ్ళు చేంజ్ అవుతారని వెయిట్ చేస్తావురా. కానీ నేను వాళ్ళు ఆల్రెడీ మనకు చేసిన డ్యామేజ్ని గుర్తుపెట్టుకుంటా. చీదీనమ్మా, ఏంట్రా ఇదే, నువ్వు హట్ అయ్యాక కూడా మళ్ళీ అదే ప్లేస్కి నువ్వు తిరిగి వెళ్తావు. ఇది లవ్వా? అసలు ఇది లవ్వే కాదు. ఇది లవ్ కాదు. కేవలం ఇది ఒక అలవాటు, అలవాటు మాత్రమే. అసలు నిన్ను అందరూ వదిలేసుకుంటున్నారని ప్రాబ్లం కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకళ్ళ కోసం నీ క్యారెక్టర్ని లూజ్ చేసుకుంటున్నావు చూడు, అదే నీ ప్రాబ్లం. ఇందాక అడిగావు చూడు, నువ్వు మాలో ఒకడవే కదా, నీకు బాధ ఉండదా అని. ఉంది, నీకంటే ఎక్కువగానే ఉంది. కానీ నా దగ్గర క్లారిటీ ఉంది, నీ దగ్గర హోప్ మాత్రమే ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసా? క్లారిటీ ఎప్పుడు గెలుస్తుంది, ఎందుకంటే దానికి తెలుసు తర్వాత ఏం జరగబోతుందో అని. హోప్ ఎప్పుడు హోప్స్తోనే ఉండిపోతుంది, ఎప్పటికన్నా తను తిరిగి వస్తుందేమో అని. తను నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిసారి నువ్వు ఇలా అనుకుంటావు, ఈసారి అన్న సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండాలి. కానీ నేను చెప్తున్నా, డిఫరెంట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ కాదు, డిఫరెంట్గా ఉండాల్సింది నువ్వే అర్థం చేసుకోవాలి. నీకోసం ఎవరు తప్పించరు, నీకోసం ఎవరు రారు, నీ అవసరాల కోసమే వస్తారు. ఇది ఒక్కటి నువ్వు అర్థం చేసుకో. ఇవన్నీ నాకు ఎప్పుడూ అర్థమైనాయి, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా? ఇంకెంత పెయిన్ కావాలరా ఇవన్నీ అర్థం చేసుకొని కన్విన్స్ అవ్వడానికి? లాస్ట్గా ఒక మాట చెప్తున్నా, రేయ్ నిన్నే ఎవరైనా నిన్ను పట్టించుకోవట్లేదంటే నువ్వు వాళ్ళ గురించి ఆలోచించటం మాని నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడుకో. వాడిని సేవ్ చేసుకోవడానికి ఇదే మనకు లాస్ట్ అటెంప్ట్. మన ఇద్దరి మధ్య వాడిని అలిగిపోకూడదు, మనమే వాడిని కాపాడుకోవాలి. అర్థం చేసుకుంటున్నాం అనుకుంటా.